సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్లగిన్స్లోకి వెళ్ళి సో అన్స్ప్లాష్ అని ఒక ప్లగిన్ తీసుకొని సో దాంట్లో సెర్చ్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయి ఫోటో అయితే క్లిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనం అయితే డ్రాగ్ చేసుకుని హోమ్ పేజ్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత మనం ఏంటంటే ఒక సర్కిల్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సింబల్స్లోకి వెళ్ళి సర్కిల్ ఇమేజ్ డ్రా చేసుకుని సో సర్కిల్ అయితే డ్రా చేసిన తర్వాత అలైన్మెంట్ అయితే సెట్ చేసుకొని ఒక సెంటర్లో అలైన్ చేసుకొని అండ్ ఇమేజ్కి రైట్ క్లిక్ చేస్తే మనకి యూజ్ చేసే మాస్క్ అని ఉంటుంది. సో మాస్క్ని క్లిక్ చేసిన తర్వాత మన ఆ ఫోటోని కిందకి డ్రాగ్ చేయాలి. సో మనం సర్కిల్ కింద డ్రాగ్ చేస్తే మనకైతే మాస్క్ అయితే యాడ్ అయిపోద్ది. సో ఇదొక ఫస్ట్ స్ట్రాటజీ అనమాట. సో సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే మనం సేమ్ ఇలానే చాలామంది యూజ్ చేస్తుంటారు, బట్ ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఫ్రేమ్ అంటే మనం ఎఫ్ క్లిక్ చేయగానే మనకి ఫ్రేమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రేమ్ క్లిక్ చేసుకుని మనకు కావాల్సిన ఇమేజ్ని జస్ట్ డ్రాగ్ చేసి మనం అక్కడ పెట్టామంటే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా మాస్క్ అయితే అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది చాలా యూజ్ చేస్తారు. సో మనకి ఇష్టం వచ్చిన ఇమేజ్ని డ్రాగ్ చేసుకోవచ్చు. సో చాలామంది యూఎక్స్ డిజైనర్స్ కూడా అండ్ వెబ్ డిజైనర్స్ కూడా ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు. సో